నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అందరూ చప్పట్లు కొడదాం. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక బిగ్గరగా స్వరమెత్తి అందరూ కలిసి అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను
అవమానం ఎంతైనా నా వారే కాదమ్మా. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. నీవు నాకుండగా ఏమీ నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏమీ నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏమీ నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏమీ నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. యేసునికే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకే జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకే జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అందరూ కూడా ప్రభుత్వం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాడదాం. నీవు చేయునది నాకు ఇప్పుడు తెలియదు, అని సమస్తము సమకూడి మేలుకై జరుగుతున్నట్లు చేయగలిగిన నా దేవా నీకే ఆరాధన. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలిసికొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. పాడదాం. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను. యేసయ్యా స్తుతించుట మానను,
స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి పాడదాం. నేనెల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి ఏదేమైనా నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి ఏదేమైనా నేనెల్లప్పుడు బిగ్గరగా స్వరమెత్తి చెప్దాం. అదే నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆమేన్. ఆరాధన ఆపను స్తుతించుట మాననే మాననయ్యా స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. ఆరాధన 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 బిగ్గరగా స్వరమెత్తి సగమంతా యేసయ్యా మీకు మాత్రమే ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు పాత్రుడా. ఆరాధన ఆరాధన ప్రైజ్ ది లార్డ్. ఆరాధన ఆమేన్ ఆమేన్. ఆరాధన ఆరాధన ప్రేమించేదని అధికముగా ఆరాధింతున్ నా శక్తితో ఆమేన్. ప్రేమించేదని అధికముగా ఆరాధింతున్ నా శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధన 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 దేవా ఆరాధన యేసయ్యా ఆరాధన 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 అందరూ చప్పట్లు కొడదాం. దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవాని సన్నిధి కొరకై నీకే స్తోత్రం. ఇంతవరకు నన్ను కాచి కాపాడిన నా ఎబెనేజరా నీకే స్తోత్రం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నవే. అయ్యా ఇంతవరకు ఆదుకున్నవే. ఇంతవరకు ఆదుకున్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించు ఆరాధన 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 ఆరాధన
వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించెదను ఆరాధన ఆరాధన క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి ఆరాధనలో పాలుపొంపులు పొందే భాగ్యం ఆయన మనకిచ్చారు. మరి ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఆరోగ్యంగాను ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు దీవించబడాలని మనసారా కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి నేను ఈరోజు మీతోనే నేరుగా మాట్లాడే ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకానొక టైంలో వారానికి 1-2 సార్లు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాళ్ళం. కానీ దేవుడు కాలక్రమంలో ఈ ప్రేయర్ వార్ఫేర్ ద్వారా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని లేదా వినే అవకాశాన్ని దేవుడు మనకందరికీ ఇస్తున్నాడు. ఈ గొప్ప అవకాశం ఎంత గొప్పది అని అంటే ఆశ్చర్యం. ప్రతిరోజు ప్రతి సమయంలో రోజుకు 24 గంటల్లో ఏదో టైంలో జస్ట్ ఇఫ్ యూ కెన్ ఓపెన్ యూట్యూబ్, జేజీఎం, జాషువా దీవెన్, ఈ 2 ఛానల్స్ని మీరు ఓపెన్ చేయగలిగితే అద్భుతమైనటువంటి సత్యాలు సందేశాలు మీరు నేర్చుకోవడానికి అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. అందును బట్టి యేసయ్యకే మహిమ కలుగును కాక. సబ్స్క్రైబర్స్ అందరినీ, వ్యూవర్స్ అందరినీ ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. ప్రభు దీవించును కాక. మనము యెహోవా అందరికీ ఉపకారి అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం. మొదటి దినాన విమోచన కార్యము, వర్క్ ఆఫ్ రిడెంప్షన్ అనే వాక్యాన్ని మనం విన్నాం. రెండవదిగా వర్డ్స్ ఆఫ్ డెలివరెన్స్, విడుదల వాక్కులను వచ్చి మనం విన్నాం. ఆ తదుపరి మూడవదిగా ఈరోజు జ్ఞాన కార్యములు, వర్క్స్ ఆఫ్ విజ్డమ్ అనే ఈ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, 145వ కీర్తన 9వ వచనములో యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. ది లార్డ్ ఈస్ గుడ్ టు ఆల్ and his tender mercies are over all his works. The eternity, the entirety of things created. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ మనకు ఆయన చెప్పే మాట ఏంటంటే వర్క్స్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన కార్యములు. మొదటిది స్వస్థత కార్యం, రెండవది రక్షణ కార్యం, మూడవది మనందరినీ కూడా దేవుడు జ్ఞాన కార్యం చేసి జ్ఞానవంతులుగా చేస్తున్నాడు. ఈ యొక్క జ్ఞాన కార్యాలు ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం చూస్తే మొదటి యోహాను 5:20లో మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము సత్యవంతుడైనటువంటి వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఈ కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి దేవుడై ఉన్నాడంటే నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవమునై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈ యేసు ప్రభువారు మనకు వివేకం అనుగ్రహించారు. దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఏం అనుగ్రహిస్తున్నాడంటే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30-31. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది
నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఆయన మనకేమై ఉన్నాడంటే జ్ఞానమై ఉన్నాడు. ఆయన మనకు జ్ఞానం, రెండవది నీతి, మూడవది పరిశుద్ధత, నాలుగవది విమోచన. అయితే ఈ నాలుగిటిని నేను ఇలా చెప్తాను. మొదటిగా విమోచన, రెండవది పరిశుద్ధత, మూడవది నీతి, నాలుగవది జ్ఞానం. ఈ నాలుగిటిని దేవుడు మనకు తన కృప ద్వారా దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన జీవితంలో అజ్ఞాన దశలో ఉన్నటువంటి మనలను, ఆయన ఎరగనటువంటి మనలను, ఆయనను తెలుసుకోకుండా ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించి దయ చూపించి మనందరినీ కూడా జ్ఞానవంతులుగా చేశాడు. అజ్ఞానాన్ని తొలగించి అద్భుతం చేసి మనకు ఆయన జ్ఞానము ప్రసాదించాడు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది చూశారు. ఈ జ్ఞానాన్ని కలిగినటువంటి వారిగా మనమందరం కూడాను ఈ లోకములో నమ్మకంగాను, యథార్థంగాను, పరిశుద్ధంగాను, పవిత్రంగాను, ఆయనకు ప్రియంగాను, ఆయనకు దగ్గరగాను జీవించటానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు మనకు తన కృప అనుగ్రహించినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉపకారి అయినటువంటి దేవుడు ఆయన చేస్తూ వచ్చిన ఉపకారాన్ని మనం చూస్తే ఆయన యెహోవా అందరికీ ఉపకారి అనే ఈ అంశంలో మొదటిగా మనము వర్క్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన కార్యం. రెండవది వర్డ్స్ ఆఫ్ డెలివరెన్స్, విడుదల వాక్కులు. వర్క్స్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన కార్యాలు మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఇంతటి గొప్ప దేవుడు మనకు ఉపకారిగా ఉన్నాడు. పాస్టర్ గారు, మాకు ఉపకారం చేయడానికి ఎవరు లేరండి. అందరూ అపకారం చేసేవాళ్లే కానీ ఎవరో కూడా కాస్త ఉపకారం చేసేవాళ్ళు, మాకు మేలు చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా అని మీరు అంటే, ఇదిగో ఇక్కడ నా యేసు, మన యేసు, నజరేయుడైన యేసు మనందరికీ ఉపకారం చేయడానికి విమోచన, పరిశుద్ధత, నీతి, జ్ఞానం మనకు అనుగ్రహించి అజ్ఞాన దశలో నుంచి మనల్ని తప్పించి జ్ఞానవంతులుగా చేయడానికి, దయ చూపించడానికి అనుసిద్ధంగా ఉన్నాడు. ఆ కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మమ్మల్ని విమోచించే విమోచన కార్యం చేసి మీరు మాకు ఉపకారిగా నిలబడ్డారు. అలాగే మమ్మల్ని విడిపించే వాక్కుల ద్వారా మాకు విడుదలిచ్చి మీరు ఉపకారిగా నిలబడ్డారు. మా ప్రభువా, అజ్ఞాన దశలో ఉన్నటువంటి మాకు జ్ఞానమిచ్చి మమ్మలను నీ కృప ద్వారా జ్ఞానవంతులుగా, నీతిమంతులుగా మమ్మల్ని మార్చారు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరు కూడా అజ్ఞానములు ఉండకుండా జ్ఞాన హృదయులై ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతినిత్యము పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడిన వారై నీ మందిరమును హత్తుకుని, నీ వాక్యమును హత్తుకుని, నిన్ను హత్తుకుని నీ మహిమార్థమై జీవించటానికి అందరికీ సహాయం చేయండి. ఆర్థిక పరమైనటువంటి ఇక్కట్లో, ఇబ్బందుల్లో బాధపడుతున్న వారికి సహాయం దయచేయండి. దుఃఖములో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత శీఘ్రంగా ఇప్పుడే లభించును గాక. ప్రతి చీకటి తొలగిపోవును గాక. అంధకార చీకటి శక్తులని లయపరిచి ఆత్మశక్తితో, బలముతో, కృపతో నింపి దీవించాల్సిందని కోరుకుంటూ నీ సేవ గంభీరంగా జరగడానికి సహాయం చేయండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి వారిని మీ యొక్క కనికరంతో, మీ ఆశీర్వాదాలతో నింపుమని, దీవించుమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు నిత్యము దేవుని కృపతోడే నడిపించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ వాక్యం వినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహపరుస్తూ అనేక మందికి ఇది చేరవేయాలని నేను కోరుతున్నాను. అలాగే ఈరోజు ఈ చక్కటి సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్తూ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించాలని కాంక్షిస్తూ, రేపటి దినమందు మరలా మనం ప్రార్థనా పోరాటంలో కలుసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృప మీకు తోడైనను కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.